హలో ఆల్. ఫోన్ లో ఛార్జింగ్ లేకపోయినా ఉండొచ్చు కానీ సండే వచ్చిందంటే ఈ చికెన్ లేకపోతే అస్సలు ఉండలేము. అంత బాండింగ్ మనకి ఈ చికెన్ కి. ప్రాస్ బాగుంది కదా అని శ్వాస తీసుకోకుండా చెప్పేశాను. సరదాగా సాయంత్రం చికెన్ తో చిల్అవుట్ అయిపోతాం, వచ్చేయండి. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఈ చికెన్ పకోడీ చేయడానికి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మీకు కావాలంటే చిన్న పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఈ సైజ్ లో అయితే సరిపోతుంది. చికెన్ పీసెస్ ఇలా తీసుకుని క్లీన్ గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈసారి ఎందుకో చికెన్ కబాబ్ ఇంట్లోనే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయి చికెన్ కబాబ్ పౌడర్ అని మనకి షాప్స్ లో దొరుకుతుంది అన్నమాట, బయట మార్కెట్ లో. అది తీసుకున్నాను. 1 కేజీ చికెన్ కి ఈ కబాబ్ పౌడర్ 2 ప్యాకెట్స్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు, యువర్ చాయిస్. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇప్పుడున్న రోజుల్లో అన్ని ఇన్స్టెంట్ గానే దొరికేస్తున్నాయి మనకున్న బద్ధకాలకి. అందుకే మన ఆరోగ్యాలు కూడా త్వరగా సంకనాకపోతున్నాయి. ఈ ఫుడ్స్ ఇవన్నీ తిని రెడీమేడ్వి ఇవన్నీ తినకూడదని తెలిసినా అయినా సరే తింటాం కొని తెచ్చుకుని. మరి అదే మన మనసులో. ఈ 2 ప్యాకెట్స్ చికెన్ కబాబ్ పౌడర్ తీసుకున్న తర్వాత ఒక 3-4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత ఇంకేమీ అవసరం లేదు. అండ్ చికెన్ మనం బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ముందుగానే ఆ వాటర్ అంతా పోయేలాగా ఆ చికెన్ లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 ప్యాకెట్లు చికెన్ కబాబ్ పౌడర్, 3-4 స్పూన్లు కార్న్ ఫ్లోర్, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఈ పటికి ఒక డౌట్ రావచ్చు, సాల్ట్ వేయలేదని. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఆ కబాబ్ పౌడర్ లోనే సాల్ట్ ఉంటుంది. సో మీరు మళ్ళీ సాల్ట్ వేస్తే ఎక్కువైపోతుంది. నేను తీసుకున్న చికెన్ కి ఒక 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. ఆ 2 ఎగ్స్ పగలకొట్టేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ ని కలిపేసి ఈ చికెన్ లో వేసేసుకుని మొత్తం చేత్తో కలిపేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇందులో మనం ఎలాంటి వాటర్ కూడా యూజ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ పల్చగా అయిపోతుంది. ఆ పకోడీ వేసినప్పుడు అది వాటర్ లో అయిపోద్ది అనమాట. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, పెరుగు వేయలేదేంటి చికెన్ కబాబ్ లో, చేసినప్పుడు వేస్తారు కదా అని. సో మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే కబాబ్ పౌడర్ లోనే అన్ని ఉంటాయి. ఇంక ఎక్స్ట్రాగా ఏమీ మనం అందులో వేయకుండా కబాబ్ పౌడర్ తో కలిపేసుకుని నేను చూపించిన మెజర్మెంట్స్ కి అది అలా సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక గంట పాటు పెట్టుకున్న తర్వాత బయటికి తీసి ఈ మ్యారినేష్ మొత్తం బాగా పట్టేసి ఉంటుంది ముక్కలకి. ఇంకా డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకుని బాగా సలసలమని కాగుతున్నప్పుడు మనం గబగబామని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకుని నిజంగా ఆ ఫ్రై అవుతున్న టైంలోనే తినేయాలనిపించింది. అంత చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా చేశాను అనిపించింది. అంతా ఆ ఇన్స్టెంట్ కబాబ్ పౌడర్ వల్లే అని నాకు అర్థమైంది అనమాట. అందుకే మనం ఇన్స్టెంట్ ఫుడ్స్ కి, ఇన్స్టెంట్ అన్నిటికీ కూడా మనం అలవాటు అయిపోయాము, అంత ఎడిక్ట్ అయిపోయాం అనమాట. అదే అర్థమైంది నాకు. ఈ చికెన్ పకోడీ చేస్తున్నంత సేపు చాలా బాగా వచ్చింది. ఆ మసాలాలన్నీ మనం ఇంట్లో చేయాలంటే చాలా టైం పడుతుంది, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కాబట్టి ఇలా ఇన్స్టెంట్ గా తెచ్చుకుని తినడానికి అలవాటు పడిపోతున్నాము. హెల్త్ కాన్షియస్ అనేది అసలు లేదు మనకి, ఇంక్లూడింగ్ మీ. ఇదే చికెన్ కబాబ్ ని బయట తినాలనుకుంటే ఒక 500 to 600 పెట్టాల్సిందే. అదే ఇంట్లో తెచ్చుకుని చేసుకున్నాము అంటే కొంచెం వరకు అయినా సరే ఆరోగ్యంగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే వాడు ఆ డీప్ ఫ్రై చేసి 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 ఎంత మందికైనా సరే అందులోనే ఫ్రై చేసి పెడతాడు. ఇంకా ఆయిల్ తిన్నామంటే క్యాన్సర్ రమ్మంటే రావా మరి. అందుకే ఇంట్లో చేసుకుంటే హెల్దీగా తినొచ్చు, అందరం కూడా తినొచ్చు. ఆ బయట వాడు ఎలా చేస్తాడో, ఏ చేతులతో చేస్తాడో, ఆ చేతులు ఎక్కడెక్కడ పెడతాడో కూడా తెలీదు. జస్ట్ ఫర్ కిడ్డింగ్. ఇవన్నీ నేను చూసినవే చెప్తున్నాను. మిమ్మల్ని ఈ చికెన్ కబాబ్ నుంచి దూరం చేయాలని, ఏంటి ఇంత బాగా చెప్తూ ఇంత డిస్కరేజ్ చేస్తున్నానని అనుకోవద్దు, తిట్టుకోవద్దు మెయిన్ నన్ను. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి ఆ స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర చూస్తే తెలుస్తుంది వాళ్ళ నీట్నెస్ ఏంటి అనేది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇలా ఇంట్లో మనం ఒక 1 అవర్ కేటాయించాము అంటే గనక మనం అందరూ హెల్దీగా ఉండొచ్చు కొంచెం వరకు అయినా సరే. ఇప్పుడున్న ఫుడ్స్ కి ఈ కబాబ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ లో తీసుకుంటే కొంచెం వరకు ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి మనం తిన్నా సరే అంత ఎఫెక్ట్ అవ్వదు అనమాట. మెయిన్ అందుకే ఈ టిష్యూస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి కబాబ్స్ అవి చేసుకున్నటప్పుడు. మీ అందరికి ఇంకొక డౌట్ వచ్చి నన్ను తిట్టుకోవచ్చు, ఏంటి తినమని చెప్తుందా వద్దని చెప్తుందా అని. తినొచ్చు, బట్ కొంచెం అయినా సరే హెల్దీగా తినండి అని ఒక రిక్వెస్ట్ అంతే. మనలో చాలా మందికి ఈ చికెన్ ముక్కలేందే అసలు ముద్ద దిగదు, అంత పిచ్చి చికెన్ అంటే. చాలా వరకు కూడా సండే అయినా సాటర్డే అయినా సరే చికెన్ ఉండాల్సిందే, తగ్గేది లేదు అసలు. ఈ చికెన్ ఫ్రై ఏమోగానండి ఇప్పటి వరకు మీ బుర్ర తినేసి ఉంటానని నాకు అర్థమైంది. ఎందుకంటే
ఇందులో నేను చెప్పేవి మీకు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నేను చెప్పేవన్నీ నిజాలు. నన్ను తిట్టుకోవద్దు. అదేంటో తెలియదు కానీ ఇలా ఇంట్లో చేసుకుని తిన్నదానికి బయట షాప్ లో తెచ్చుకుని కొనుక్కుని తిన్నదానికి కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఆ టేస్ట్ కనుక అడ్జస్ట్ అయ్యామంటే కొంచెం హెల్దీగా ఉండొచ్చు. అది నా ఒపీనియన్. మనం తీసుకున్న ఆ చికెన్ అంతా ఇలా ఫ్రై చేసేసుకుని మొత్తం అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కబాబ్ తిన్న ఫీల్ రావాలి అంటే బయట షాప్ లో తిన్నట్టు కొంచెం ఆనియన్స్, ఒక నిమ్మకాయ పిండేసి ఆ కబాబ్ లో తింటే చాలా బాగుంటుంది. అదే ఫీల్ వస్తుంది. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలా పెట్టుకుని మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది.